ప్రజలకు మరింత సౌకర్యంగా పారదర్శకంగా రేషన్ సరుకులు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఎండియు వాహనాలను రద్దు చేసి గతంలో మాదిరిగా రేషన్ షాపుల వద్దే లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేసేలా చర్యలు చేపట్టిందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల వద్ద పూర్తి స్థాయిలో సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన నేపథ్యంలో దెందులూరు నియోజకవర్గంలోని పెదపాడు మండలం, కలపరు గ్రామం, పెదవేగి మండలంలోని దుగ్గిరాల గ్రామం, దెందులూరు మండలంలోని కోవాలి, సోమవారపాడు సహా ఏలూరు రూరల్ మండలాల్లోని పలు రేషన్ షాపుల వద్ద జరిగిన రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమాలలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొని లబ్ధిదారులకు రేషన్ సరుకులను అందించారు. అదేవిధంగా దివ్యాంగులు మరియు వృద్ధులకు వారి ఇంటి వద్దకే రేషన్ సరుకులను తీసుకువెళ్లి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వయంగా అందజేశారు. అనంతరం సోమవారపాడు గ్రామంలోని ఆర్టీసీ కాలనీలో నూతనంగా నిర్మించతలపెట్టిన ఓవర్ హెడ్ స్టోరేజ్ రిజర్వాయర్ కార్యక్రమానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ అవగాహన రాహిత్య పాలనతో ఏర్పాటు చేసినటువంటి ఎండియు వాహనాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ విధానంలో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఈ సమస్యలను పరిష్కరించి లబ్ధిదారులకు మెరుగైన సౌకర్యవంతంగా పూర్తి పారదర్శకతతో రేషన్ సరుకులను అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం తిరిగి రేషన్ షాపుల వద్ద రేషన్ సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభించడం జరిగిందని, తద్వారా పౌర సరఫరాల శాఖ ద్వారా రేషన్ సరుకుల పంపిణీ మరింత సమర్థవంతంగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా రేషన్ డీలర్లు సైతం సరుకుల కోసం వచ్చిన లబ్ధిదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సాంకేతిక కారణాలను సాకులుగా చూపి వారిని ఇబ్బంది పెట్టకుండా ఉండేలాగా తగిన చర్యలను చేపట్టాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శ్రీమతి గారపాటి రామసీత, దెందులూరు నియోజకవర్గ పరిధిలోని ఆయా మండలాల తహసీల్దార్లు, మండల పార్టీల అధ్యక్షులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని బిడ్డలకు ఎందుకు ఈ వాక్యం దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉంటుంది నేర్పించాడు. దేవుని యొక్క ప్రార్థన ఎలా చేయాలి